కొన్నిసార్లు మన జీవితంలో రఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, పరిస్థితులు అస్సలు అనుకూలంగా ఉండవు. అయితే దేవుని ప్రేమిస్తున్నావా? దాన్ని దేవుడు మంచిగా చేస్తూ ఉన్నాడు. ఆ కీడులోంచి మేలుని తీసుకొస్తాడు. ఆశ్చర్యం మనం కలుగుతుంది. పౌలు శీలను బంధిస్తారు, వాళ్ళని కొడతారు, బట్టలు చింపేస్తారు, అవమానం, వాళ్ళని ఎంతో అవమాన పాలు చేస్తారు, వాళ్ళని బూతులు కూడా తిడతారు, జైల్లో వేస్తారు. ఏం పాపం చేసిన వాళ్ళు, ఏం తప్పు చేసింది, ఏం చేయలేదు, సువార్త ప్రకటించారు, దేవుని మాటలు ప్రకటించారు, అంతే వాళ్ళు చేసింది. తీసుకుపోయి వాళ్ళని కొట్టిండ్రు, వాళ్ళని ఈడ్చుకెళ్ళిర్రు, లాక్కెళ్ళిర్రు. ఎవరైనా మనని అట్లా చేస్తే ఎంత అవమానంగా ఫీల్ అవుతాం. అలాంటి పౌలు శీలలు జైల్లో వేసింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏడ్చుకుంటే ఉండలేదు. వాళ్ళు దుఃఖపడుతూ డిస్కరేజ్ అయ్యి మా అవమానం పోయిందంత, నేను అంత అయిపోయింది అనుకున్నారా? అనుకోలే. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుని ఆరాధించి మధ్యరాత్రి పాటలు పాడారు, ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు ఏంటో తెలుసా అండి? సంఖ్యలు. వాటిని కొడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. సణుగుతూ గుణుగుతూ కూర్చోలే. ఎందుకు దేవా, నీ సేవ చేస్తున్నాం కదా, మాకెందుకు ఇవన్నీ అని దేవుణ్ణి ఒక్క మాట అనలా. నాథా, మాకిచ్చిన ఈ భాగ్యంకై వందనాలు అని దేవుని ఆరాధించారు. అప్పుడు ఏమైందో తెలుసా? భూకంపం వచ్చింది, చెరసాలలన్నీ కదిలిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. వాళ్ళయే కాదు, పక్కనున్నవి కూడా సంఖ్యలు తెగిపోయినాయి. దేవుని ఆరాధనలో ఎంత శక్తి ఉందంటే, నువ్వు మనసుతో ఆరాధిస్తే, నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆరాధిస్తే, నీ జీవితంలో కార్యము, నీ పక్క వాళ్ళ జీవితంలో కూడా కార్యం చేస్తాడు దేవుడు.